2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. నిన్న ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ప్రోటోకాల్కు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తుండగా విమానం దిగిన పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్ను ప్రధాని మోదీ తన కారులో తన అధికారిక నివాసానికి తీసుకువెళ్లారు. పుతిన్కు ప్రధాని మోదీ ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్ రాక సందర్భంగా మోదీ అధికారిక నివాసాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్ తో పాటు వచ్చిన బృందంలో 7 రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నారు. కాగా ఇవాళ ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11:30కు రాజ్ఘాట్ కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీ పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడటం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారీగా పెరిగిపోతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఈ చర్చ జరగనుంది. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావం పైన ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్, మోదీకి వివరించనున్నట్లు సమాచారం. శిఖరాగ్ర సమావేశం ముగిశాక మధ్యాహ్నం పుతిన్, మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత ఛానల్ ను పుతిన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరై రాత్రి 9 గంటలకు మాస్కోకు తిరుగు ప్రయాణమవుతారు. అమెరికా ఆంక్షలు, యూరోపియన్ యూనియన్ కఠిన చర్యల వల్ల అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న భారత్, రష్యా మధ్య ఇంధన సంబంధాలు చెక్కు చెదరలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఈ విశ్వాసం ఇలాగే బలంగా సుదీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ప్రభావితం చేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. చాలా కాలం క్రితమే రష్యా చమురు కంపెనీ రోస్ నెఫ్ట్ భారత్లోని నయారా ఎనర్జీలో వాటాలు కొనుగోలు చేసిందని, ఆ పెట్టుబడి 2 దేశాల మధ్య విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతుండడం కొందరికి కంటగింపుగా మారిందని పుతిన్ విమర్శించారు. అందుకే వారు రాజకీయ కారణాలతో కృత్రిమ అవాంతరాలను సృష్టించి భారత ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మోదీతో తనకు ఉన్న సాన్నిహిత్యం భారత్, రష్యా మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.